వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వారి యొక్క ఈవెంట్స్ టైంలో చేసినటువంటి అతి చిన్న తప్పుల వల్ల విలువైనటువంటి ఎస్ఐ జాబునైతే కోల్పోవడం అనేది జరిగింది. అదే తప్పును కనుక కానిస్టేబుల్ అభ్యర్థులు కనుక పునరావృతం కనుక చేసినారంటే డెఫినెట్గా మీరు కూడా మీ యొక్క అవకాశాలను నేలపాలు చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి ఏంటా తప్పులు అని చెప్పేసి 100% ఆధారాలతో సహా మాట్లాడుకుందాం. వీడియో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం చేయడం అనేది జరిగింది. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఈవెంట్స్ కోసం ఆల్రెడీ వచ్చి తెల్లవారుజామునే వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఐ అభ్యర్థుల యొక్క చిత్రపటాలు, అంటే ఫొటోస్ అన్నీ కూడా ఓకేనా. సో ఈ యొక్క ఎస్ఐ అభ్యర్థులకు వచ్చేసరికి ఈవెంట్స్ వచ్చేసరికి మొత్తము కూడా స్కానర్ల సాయంతో, అంటే మొత్తము కూడా సాంకేతికతో కూడినటువంటి పరికరాల ద్వారా జరగడం అనేది జరిగింది. అంటే ఎత్తు కానీ, ఛాతీ కానీ, వారికి సంబంధించినటువంటి 1600 కానీ 100 కానీ అన్నీ కూడా మొత్తము కూడా స్కానర్ల ద్వారా చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి కర్నూలు, అంటే దగ్గర మనకు 4th జోన్ మొత్తం కూడా కర్నూలే. ఇక్కడ చూడండి తొలి రోజు వచ్చేసరికి మొదటి రోజు 600 మంది అభ్యర్థులకు గాను 431 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దాంట్లో 44 మంది సర్టిఫికెట్లు తీసుకుని రాలేదు. 1600 మీటర్ల పరుగులో 295 మంది, 100 మీటర్ల పరుగులో 208 మంది, లాంగ్ జంప్లో 255 మంది ప్రతిభను చాటి ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో 198 మంది తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. ఎప్పుడిది? 26 ఆగస్ట్ 2023. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఓకేనా. ఇది కర్నూలు. తర్వాత వచ్చేసరికి ఎస్ఐ కళల కోసం వాళ్ళు ఎలా కష్టపడ్డారు అని చెప్పేసి ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి రాత పరీక్షకు 379 మంది ఎంపిక. ఇక్కడ చూడండి 10వ రోజు అంట 800 మందికి కానీ 576 మంది వచ్చినారు. మొత్తం మీద 1600 100 మీటర్లు లాంగ్ జంప్ అయిపోయిన తర్వాత ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 379 మంది ప్రధాన రాత పరీక్షకు ఎంపిక అయ్యారు ఓకేనా. రైట్. సో ఎస్ఐ ఈవెంట్స్ అయిపోయాయి. మొత్తం మీద 4th జోన్ మొత్తం మీద వచ్చేసరికి 16,400 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 14,476 మంది హాజరయ్యారు. అయితే మెయిన్స్ రాత పరీక్షకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 16,000 మందిలో 8,347 మంది ఓకేనా. చివరి రోజు 800 మందికి గాను 729 మంది వచ్చారు. వారిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్ ఎగ్జామ్కి? 334 మంది. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా సెన్సార్స్తోనే అమర్చబడి ఉంటాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు, మీలో చాలామంది ఎస్ఏ రాసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మీ యొక్క 1600 100 ఏవైతే ఉన్నాయో మిల్లీ సెకండ్లతో సహా కొలవడం అనేది జరిగింది. సో చాలామంది అభ్యర్థులు 1 సెకండ్, మిల్లీ సెకండ్, జస్ట్ మిల్లీ సెకండ్ కళ్ళు మూసి తెరిచేటువంటి టైం లోపల వారి యొక్క ఏదైతే కళ్ళు ఉందో అది చెదిరిపోయింది. చాలామంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోయినది మొత్తం రాష్ట్రం మొత్తం మీద. అంటే దగ్గర ఒక రోజుకి 800 మంది ఈవెంట్స్కి పోతే దాదాపు 400 మంది క్వాలిఫై కావడమే గగనం. మీరు నా వీడియోనే కాదు, ఏ వీడియోలైనా పాత ఒక 6 నెలల 6 months బ్యాక్ ఏ వీడియోలు పోయి ఏ ఛానల్లో చూసుకున్నా ఈవెంట్ సంబంధించినటువంటి ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా చూడండి, కనీసం 1000 మంది పోతే దాంట్లో 500 మంది కూడా సెలెక్ట్ కాలే. చాలామంది అభ్యర్థులు పోయినది 1600 100 పోయినారు. మళ్ళీ తేడాలు ఎట్లా? మిల్లీ సెకండ్, 2 సెకండ్లు అంతే.
ఆ తేడాతోనే పోయినారు. ఆ తర్వాత వచ్చేసరికి ఈ యొక్క ఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఈవెంట్స్ అనేటివి అయిపోయినాయి. తదుపరి చర్య ఏం జరగాలి? మెయిన్స్ రాత పరీక్ష అనేది జరగాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది జరిగింది. ఏది ఉంటుండి ఈవెంట్స్ పెట్టేశారు, మాకు మెయిన్స్ ప్రిపరేషన్కు టైం లేదని చెప్పేసి పాపం నిరుద్యోగుల తరపున మన జేఏసీ నాయకులు అయితే పాపం తీవ్రంగా కృషి చేసినారు. కనీసం 2 నెలలైనా టైం ఇవ్వాలా అని చెప్పేసి. బట్ అభ్యర్థులకు అయితే ఆ టైం కూడా దొరకలేదు. ఎందుకంటే అంతకుముందు చాలా టైం ఇచ్చేసినాము, ఇంకా టైం ఇవ్వలేమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో ఉన్నట్టుండి ఎగ్జామ్స్ అయితే పెట్టడం అనేది జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరిగిపోయింది. రిజల్ట్స్ వచ్చే టైంలో ఉన్నట్టుండి ఒక కేసు వేసినారు. అది చాలా మందికి తెలుసు. ఎవరైతే గత నోటిఫికేషన్లలో మేము హైట్ సరిపోయినాము, ఈసారి మేము హైట్ అనేది మేము డిస్క్వాలిఫై అయినామని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినారు. దాంతో ఎస్ఐ యొక్క తుదిరాత పరీక్షలు అనేది నిలుపుదల చేసినారు. వారికి వచ్చేసరికి మాన్యువల్గా కొలుస్తాము, ఒకవేళ మీరు కనుక కోర్టును కనుక తప్పు దృష్టిలోకి పట్టేయాలని చెప్పేసి కనుక వచ్చి ఉంటే డబ్బులు కట్టిస్తామని చెప్పేసి చెప్పినారు. వాళ్ళు ఓకే చెప్పినారు. ఓకేనా? ఆఖరికైతే వారందరినీ కూడా డిసెంబరు 4వ తారీఖు అంటే డిసెంబర్ 5, 6 ఆ టైంలోకి వచ్చేసరికి వారందరినీ కూడా తీసుకుని పోయి హైకోర్టులో జడ్జి గారి ముందరైతే మాన్యువల్గా హైట్ కొలిచినారు. వాళ్ళందరూ మళ్ళీ డిస్క్వాలిఫై కావడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమంటే, ముందు మీరు హైటు కరెక్ట్గా ఉన్నారా లేదా ఒకటి చెక్ చేసుకోండి. ఇప్పుడే చెక్ చేసుకోండి. హైట్ కనుక తక్కువ ఉంటే డెఫినెట్గా హైట్ పెరిగేటువంటి మార్గాలు అనేటివి చూడండి. 2, చెస్ట్ సరిగా ఉందా లేదా, ఉండాల్సినటువంటి కొలతలలో చెస్ట్ హైటు ఉందా లేదా 1-2 సార్లు మాన్యువల్గా చెక్ చేసుకోండి. ఎవరైనా తక్కువ ఉన్నట్లయితే ఆల్రెడీ ఈవెంట్స్కి టైం ఉంది కాబట్టి పెరిగేటటువంటి మార్గాల కోసం అన్వేషించండి. ఎక్కువ రన్నింగ్కి పోండి. ఎండాకాలం వచ్చారు, మీరేమో ఈవెంట్స్ ఎప్పుడు పెడతారో ఏమో అయ్యి మరి మీరేమో రన్నింగ్ పొమ్మంటున్నారని చెప్పేసి కహానీలు మీరు అనుకోకుండా, ఎందుకంటే ఉద్యోగం నీది, జీవితం నీది. మిల్లీమీటరు అంతే కదా, సెంటీమీటర్ కూడా కాదు, మిల్లీమీటర్ తక్కువ వచ్చిన హైట్లో డిస్క్వాలిఫై చేస్తారు. మిల్లీ సెకండ్ తక్కువ వచ్చిన 100 మీటరు 600 డిస్క్వాలిఫై చేస్తారు. ఇన్ని నాళ్ళు వెయిట్ చేసినారు. అక్కడ దగ్గర పోయినప్పుడు కొట్టగల సత్తా ఉండి కూడా చాలామంది అభ్యర్థులు ఈ విషయాల్లోనే నెగ్లెక్ట్ చేసి డిస్క్వాలిఫై అయినారు. మీకు కావాల్సినంత టైం ఈవెంట్స్కి ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. డైలీ గ్రౌండ్కు పోండి, బాడీని మెయింటెనెన్స్లో పెట్టుకోండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. రేపు ఈవెంట్స్ అని ఉరికినట్టు ఉరకకుండా కనీసం మినిమం బాడీకి ఎక్సర్సైజ్ చేయండి, బాడీని మెయింటైన్ చేయండి, డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. తగినంత ఎత్తు, ఛాతీ కొలతలు అనేవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అలాగే ప్రధాన రాత పరీక్షకు మెయిన్స్ ఎగ్జామ్కి టైం ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి ఇప్పుడున్న టైమును వాడుకోండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వాడుకోండి. వీడియో లెంతీ అయినా ప్రాబ్లంలే. నేను మీకు ఉద్యోగం రావాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, నా వ్యూస్ కోసం అయితే కాదు. ఎందుకంటే గత ఎస్ఐ నోటిఫికేషన్లో ఎస్ఐ కావాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కానిస్టేబుల్ అవుతున్నారు. మరి కానిస్టేబుల్ కావాల్సినటువంటి అభ్యర్థులు కనుక ఇవి కానీ మిస్ చేసుకుంటే మరి మీరేమవుతారు? ఒకసారి ఆలోచించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఎవరైతే ఎత్తు సరిగా లేరో వాళ్ళు ఎత్తు ఒకసారి చెక్ చేసుకోండి. రన్నింగ్ ప్రాక్టీస్ డైలీ చేయండి. డైలీ కూర్చొని అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీకి సంబంధించినటువంటి సిలబస్ ముందు పెట్టుకొని చదవండి. మీకు ఎగ్జామ్కు టైం ఇవ్వకపోయినా మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.